హాయ్ గాయ్స్, నేను ఇవాళ బెండితో ఒక రెసిపీ తయారు చేసి చూపిస్తున్నమాట. బెండి కుర్కురే. దానికోసం ఇలా బెండకాయలను నీట్ గా కడుక్కొని ఆరబెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ తొడియము బ్యాక్ సైడ్ తీసేసి ఈ విధంగా 4 పలకలుగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నవి అయితే ఒకటి సరిపోతుంది. అదే పెద్దవి అయితే కనుక 2గా డివైడ్ చేసి చేయొచ్చు. బెండకాయలు అన్నది కడిగిన తర్వాత తడి అన్నది లేకుండా ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాతనే వీటిని కట్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది కుర్కురేలు. నేను ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను సాల్ట్, గరం మసాలా పొడి 1 స్పూను, 1/2 స్పూను జీరా పౌడర్, 1 స్పూను కారం, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 1 ఫుల్ స్పూను బియ్యం పిండి, 2 స్పూన్స్ శనగపిండి. ఇవన్నీ వేసుకుని ఈ విధంగా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అన్నది యాడ్ చేయకూడదు. ఎక్కడన్నా లోపల బెండకాయలో మధ్యలో తడి ఉంటుంది కదా, ఆ తడికే ఇది మొత్తం పట్టేసుకుంటుంది. ఈ పౌడర్స్ అన్నీ కూడా మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. ఇప్పుడు ఇవి మనం కొన్ని తీసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది సాంబార్లోకి, పప్పులోకి, రసంలోకి చాలా బాగుంటుంది. ఇది మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది బాగా క్రిస్పీగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్ గా పడుతుంది అనమాట. కార్న్ఫ్లవర్, ఇది మనం శనగపిండి ఇవన్నీ వేసాం కదా, అవన్నీ కూడా దీనికి ఈ విధంగా లైట్ గా పడుతుంది. ఉప్పు, కారం అన్ని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు బెండకాయని బాగా లైక్ చేస్తారు కదా, ఇలా కూడా చేసి పెట్టచ్చు. మనము ఏదైనా రసం అన్నం పెట్టేసి ఈ విధంగా సైడ్ చిన్న బాక్స్ లో ఈ విధంగా పెడితే ఇష్టంగా తినేస్తారు. ఒకవేళ ఇష్టం లేని కూర అన్నప్పుడు కూడా ఈ విధంగా మనం చేసి పెడితే కనుక ఈ దీంతో పాటు ఆ రైస్ కూడా తినేస్తారు వాళ్ళు. చూడండి, ఈ విధంగా వేగిపోయినాయి అనమాట. మనకు తెలిసిపోతుంది అది క్రిస్పీగా ఉందా లేదా, ఏ విధంగా ఫ్రై అయ్యింది. అలాంటప్పుడు ఇలా దీంతో తీసేసుకోవచ్చు. ఫైనల్ గా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పల్లీలు అన్నమాట ఈ విధంగా గరిట్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. పల్లీలన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ బెండి దాంట్లో తీసేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని సేమ్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా ఇదే విధంగా ఈ విధంగా కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుని ఎయిర్ టైట్ ఉన్న ఏదన్నా ఒక బాక్స్ లో పెట్టుకుంటే ఇది దగ్గర ఒక 1 వీక్ వరకు అయితే మనకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం కలిసేలాగా మనం కలిపేసుకుందాం ఒకసారి. ఇలా కలిపేసుకుంటే పల్లీలు, కరివేపాకు అంతా కూడా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా చూడండి, క్రిస్పీ బెండి కుర్కురే అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని నేను టమాటా రసంతో సర్వ్ చేస్తున్నాను. ఇవాళ నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. 1/2 కిలో బెండకాయలకి నాకు ఈ బాక్స్ అయితే అయింది. డీప్ ఫ్రై అంటే కొంచెం తగ్గుతుంది కదా క్వాంటిటీ. సో మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయ్స్.